అది క్రీస్తు శకం 850వ సంవత్సరం. సౌత్ ఇండియాలోనే చాలా రాజ్యాలు పల్లవ పాండ్య రాజులుగా పరిపాలిస్తున్న రోజులవి. అందులోని ఒక సామంతరాజు పేరే విజయాలన్ చోళ. విజయాలన్ చోళన్కి పల్లవుల యొక్క యుద్ధనీతి, రాజనీతి అనేది చాలా బాగా తెలుసు. అయితే ఇతను మిగతా రాజులతో చాలా స్నేహంగా ఉండేవాడు. యుద్ధంలోని కొన్ని టెక్నిక్స్ అనేవి వాళ్ళకి వివరించేవాడు. అదే సమయంలో పల్లవులకి పాండ్యులకి మధ్య ఒక యుద్ధం జరిగింది. అప్పుడు విజయాలన్ చోళన్ అండ్ అతనితో పాటు సామంత రాజులు ఎవరికి మద్దతు తెలపలేదు. అదే సమయంలో దక్షిణ భారత్లో తంజావూరుని విజయాలన్ చోళన్ ఆక్రమించుకున్నాడు. త్రిశూల వ్యూహం, సర్ప వ్యూహం, రుద్ర వ్యూహం, గరుడ వ్యూహం వీటన్నిటిలో విజయాలన్ చోళన్ ఆరితేరి ఉన్నాడు. అయితే విజయాలన్ చోళన్ తంజావూరుని ఆక్రమించుకోవడం పల్లవులకి పాండ్యులకి నచ్చలేదు. వాళ్ళు దీనిని వెన్నుపోటుగా భావించారు. అయితే విజయాలన్ చోళన్ దీన్ని వెన్నుపోటుగా అనుకోకుండా పల్లవులు పాండ్యులు ఉన్నప్పుడు ప్రజలు చాలా కష్టాలు అనుభవించారు, కానీ తన రాజ్యంలో ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉంటారని భావించాడు. అలా కొన్ని రోజుల తరువాత విజయాలన్ చోళన్కి ఆదిత్య చోళ I జన్మించాడు. అయితే తన రాజ్యాన్ని ఇంకా ఎక్స్పెండ్ చేసే పనిలో పడ్డాడు విజయాలన్ చోళ. అయితే ముందు నుంచి పల్లవులు పాండ్యులకి విజయాలన్ చోళన్ అంటే పడదు. అయితే పల్లవులు పాండ్యులు కలిసిపోయి విజయాలన్ చోళన్ మీదకి యుద్ధం ప్రకటించారు. అయితే అప్పటికే విజయాలన్ చోళన్ ముసలివాడైపోయాడు. అందరూ ఇంకా చోళుల రాజ్యం అంతమైంది, పతనమైంది అనుకున్నారు. కానీ ఆదిత్య చోళన్కి వాళ్ళు ఎప్పటికైనా యుద్ధానికి వస్తారని చెప్పి ముందే తెలుసు. అయితే ఆదిత్య చోళ చోళుల నావికా దళాన్ని, సైన్యాన్ని మంచిగా అభివృద్ధి చేసి వాళ్ళతోనే యుద్ధం చేయించాడు. ఇలాంటి యుద్ధాన్ని ఎప్పుడూ చూడని శత్రువులు చోళుల చేతిలో అతి దారుణంగా ఓడిపోయారు. ఆదిత్య చోళ ఈ యుద్ధం తర్వాత పులి సింబల్ని చోళుల చిహ్నంగా డిజైన్ చేశాడు. ఈ యుద్ధం తర్వాత విజయాలన్ చోళన్కి పరకేసరి అనే బిరుదు వచ్చింది. కానీ విజయాలన్ చోళన్కి మాత్రం ఎంతకంటే పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఎప్పుడూ కోరిక ఉండేది. మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. రాజులు చైర్ పైన కూర్చుంటే మంత్రులు అతని కింద మెట్ల పైన కూర్చుంటారు. ఈ ఆచారం చోళుల దగ్గర నుంచే స్టార్ట్ అయింది. చరిత్రలో ఎక్కడా చూడని యుద్ధ నైపుణ్యాలు తెలిసిన చోళులు తమ రాజ్యం మీదకి వస్తున్నారంటే కొంతమంది రాజులు వణికిపోయేవారు. అయితే చాలా రాజ్యాలు వీళ్ళకి స్వచ్ఛందంగా లొంగిపోయాయి కూడా. చోళులు ఓన్లీ తమిళనాడులోనే కాదు, ఆంధ్రప్రదేశ్ను కూడా ఆక్రమించి గుంటూరుని పరిపాలనా కేంద్రంగా ఉంచి పరిపాలించేవారు. ఆ తర్వాత చోళ రాజ్యాన్ని పరాంతక చోళ, ఉత్తమ చోళ అనే రాజులు కూడా పరిపాలించారు. వీళ్ళ తర్వాత వచ్చిన వాడే రాజరాజ చోళ. అయితే ఇతను చిన్నతనం నుంచే చాలా విద్యల్లో ఆరితేరాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ రాజ్యంలో ప్రజల్ని బాగా చూసుకునేవాడు. తర్వాత 985వ సంవత్సరంలో చోళ రాజ్యానికి రాజు అయ్యాడు. ఒక రాజు సీక్రెట్ గా ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం అనేది రాజరాజ చోళ నుంచే స్టార్ట్ అయింది. వేరే రాజుల పాలనకి రాజరాజ చోళ పాలనకి తేడా అనేది స్పష్టంగా కనిపించేది. ఆయన పరిపాలన అనేది ఒక స్వర్ణయుగం లాంటిది. మొత్తం రాజ్యాన్ని కొన్ని ప్రాంతాలుగా విభజించి ప్రతి ప్రాంతానికి ఒక అధికారిని నియమించి అక్కడ ప్రజలకు ఏ సమస్య రాకుండా చూసుకునేవాడు. అలాగే కొన్ని పన్నులను వసూలు చేసి వాటిని మళ్ళీ ఆ ప్రజల బాగు కోసమే ఉపయోగించేవారు. సముద్రాలు దాటి రాజ్యాలు విస్తరించడం అనేది రాజరాజ చోళతోనే స్టార్ట్ అయింది. శ్రీలంక, మాల్దీవ్స్, ఇండోనేషియా, కాంబోడియా, వియత్నాం, మయన్మార్ వంటి దేశాల్లో చోళ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. చోళుల సైన్యాన్ని శత్రువులు చూస్తేనే భయపడేలా చేశాడు. ఈయన పాలనలో పేదరికం, దోపిడీలు లాంటివి కనిపించేవి కాదు. చెరువులు, బావులు లాంటి నీటి పారుదల వ్యవస్థని ప్రారంభించాడు. అలాగే టెంపుల్స్ని ఎక్కువగా కట్టడం, విదేశీయులతో వ్యాపారం చేయడం లాంటివి చేసేవాడు. అయితే మన భారతదేశంలోని దక్షిణ భారత్లోనే ఎక్కువగా వ్యవసాయం చేసేవారు. పట్టు వస్త్రంలోని నాణ్యమైన కాంచీపురం పట్టు వీరి రాజ్యం నుంచే ప్రారంభమైంది. ప్రపంచంలో అత్యంత అందమైన కత్తులు వీరి రాజ్యంలోనే తయారు చేశారు. వీరి రాజ్యంలో కూలి పని చేసే వాళ్ళు కూడా వజ్రాలు ధరించేవారు. ఈజిప్షియన్లు, రోమన్లు, గ్రీకులు, ఆఫ్రికా, చైనా రాజులు వీళ్ళని చూసి ఆశ్చర్యపోయేవారు. కళా సాహిత్యం ప్రోత్సహించే రాజుల్లో వీరు మొదటి స్థానంలో ఉన్నారు. అలాగే వీళ్ళ కాలంలో నాట్యం చేసే వాళ్ళకి మంచి బహుమతులు కూడా ఇచ్చేవారు. అలాగే పండితులు రాసిన గ్రంథాలను ముందు తరాల వాళ్ళ కోసం తాళపత్ర గ్రంథాల్లో రాయించారు. అయితే రాజరాజ చోళ చాలా తెలివైన వ్యక్తి, చాలా దైవభక్తి కలిగిన వ్యక్తి. ఇతను శివభక్తుడు అయినా అన్ని మతాలను గౌరవించేవాడు. అన్ని మతాలకి, అన్ని వర్గాలకి ఉచిత వైద్యం అందించాడు. శివుని ఆలయాలతో పాటు బౌద్ధ, విష్ణు ఆలయాలు కూడా నిర్మించాడు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం తెలియని వారు ఎవరు ఉండరు. ఇది 1010వ సంవత్సరంలో రాజరాజ చోళ కట్టించాడు. ఈ టెంపుల్ కట్టి 1000 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. దీని ప్రత్యేకత ఏంటి అంటే దీని నీడ కూడా భూమిపై పడదు. అలాగే ఈ గుడి మొత్తం గ్రైనైట్ రాయితో నిర్మించారు. దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో గుర్తించారు. ఇతను నిర్మించిన టెంపుల్స్ ప్రపంచంలో ఏ ఇతర రాజు నిర్మించలేదు. అలాగే ఈ టెంపుల్స్లో చాలా శ్లోకాలు, కీర్తనలు రాయించాడు. ఇది ముందు తరాల వాళ్ళకు ఉపయోగపడుతుందనేసి అతను భావించాడు. అయితే వీళ్ళ శత్రువులైన పాండ్యులు కూడా వాళ్ళ రాజ్యాన్ని కొంచెంగా విస్తరించారు. ఏదో ఒక చోట వీళ్ళ మధ్య చిన్న యుద్ధాలు అనేవి జరుగుతూనే ఉండేవి.
అయితే చోళులు యుద్ధంలో గెలిచిన వారిని సత్కరించేవారు, ఎందుకంటే మిగతా వారు యుద్ధం తర్వాత మరింత వీరోచితంగా పోరాడతారని. అప్పుడు కేరళని పాలించే చేర రాజులు మధురని పాలించే పాండ్య రాజులని ఓడించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే చోళ, పాండ్య, చేర కిరీటాలు ధరించే వారిని ఉమ్మడి చోళ రాజులని పిలిచేవారు. అయితే రాజరాజ చోళకి ఈ బిరుదు కూడా ఉంది. అయితే బృహదీశ్వరాలయం కట్టిన 4 సంవత్సరాల తర్వాత రాజరాజ చోళ చనిపోయారు. ఇతని సమాధి ఉదయనూరులో ఉందని ఇప్పటికీ చెప్తారు. రాజరాజ చోళ చనిపోయిన తర్వాత అతని కుమారుడు రాజేంద్ర వన్ అధికారంలోకి వచ్చాడు. అయితే రాజరాజ చోళ దక్షిణ శ్రీలంకను మాత్రమే స్వాధీనం చేసుకోగలిగాడు, కానీ రాజేంద్ర వన్ మొత్తం శ్రీలంక కింగ్డమ్ ని స్వాధీనం చేసుకున్నాడు. 1019వ సంవత్సరంలో రాజేంద్ర వన్ నార్త్ ఇండియా మీద కూడా యుద్ధానికి వెళ్ళాడు. ఒరిస్సా దగ్గర ఉన్న కళింగ రాజ్యాన్ని, బెంగాల్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇతనికి ఉన్న ఒక అలవాటు ఏంటి అంటే, ఇతను ఏ రాజ్యాన్ని అయితే ఆక్రమించుకుంటాడో అక్కడ పారే నదీ నీళ్ళని చోళ రాజ్యానికి తీసుకురావడం. ఇలా చేయడం వల్ల ఇతనికి గంగైకొండ చోళన్ అనే బిరుదు కూడా వచ్చింది. అలాగే తంజావూరుని రాజధానిగా మార్చి గంగైకొండ చోళపురాన్ని రాజధానిగా చేశాడు. తర్వాత 250 సంవత్సరాల వరకు చోళుల రాజధానిగా కొనసాగింది. అయితే ఇక్కడ గంగైకొండ చోళేశ్వరం టెంపుల్ కూడా నిర్మించారు. ఇది చూడడానికి బృహదీశ్వర ఆలయంని పోలి ఉంటుంది. అయితే క్రీస్తు శకం 1044లో రాజేంద్ర వన్ మరణించారు. అయితే తర్వాత రాజాధిరాజ చోళన్, వీరరాజేంద్ర చోళన్, కులుత్తొంగ వన్ లాంటి చాలా మంది రాజులు చోళ రాజ్యాన్ని పరిపాలించారు. అయితే పాండ్యులకి మాత్రం చోళుల మీద పగ మాత్రం కొనసాగుతూనే వచ్చింది. పాండ్యులు మాత్రం ప్రజల్లో మెల్లమెల్లగా గొడవలు పెట్టడం ప్రారంభించారు. అంతేకాదు చోళులు ఓడించిన రాజులని తమలో కలుపుకున్నారు. అయితే చోళులు ఎక్కువగా శివుని ఆలయాలు కట్టడం వల్ల చోళులు శివభక్తులు, మిగతా దేవుళ్ళంటే వాళ్ళకి ఇష్టం లేదని చెప్పి ప్రజల్ని శివ, విష్ణు భక్తులుగా విడగొట్టారు. ప్రజల సంపదని పన్నుల రూపంలో దోచుకుంటున్నారని ప్రచారం చేశారు. ప్రజల్లోనే కాదు, చోళుల సైన్యంలో కూడా ఇలాంటి చీలికలే తీసుకుని వచ్చారు. దీనివల్ల చోళ రాజులు ప్రజల్లోకి మారువేషంలో వెళ్లడం మానేశారు. అదే సమయంలో పగ కోసం పాండ్యులు, వీరత్వం కోసం చోళుల మధ్య కన్నీ బెని ఇరగిన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం అనేది పగలు రాత్రి తేడా లేకుండా జరిగింది. కాలం గడిచే కొద్దీ చోళుల దగ్గర ఉన్న సైన్యం తగ్గుతూ వచ్చింది. రక్తం ఏర్లై పారింది. సైనికులని శృంగారం ఆశ చూపి చంపడం, అలాగే వెన్నుపోటు, విష ప్రయోగాల ద్వారా చోళ సైన్యాన్ని నాశనం చేశారు. అయితే 1279లో కులశేఖర చోళ అనే చోళ రాజు దగ్గర నుంచి పాండ్యులు రాజ్యాన్ని దక్కించుకున్నారు. చరిత్ర ప్రకారం చివరి చోళ రాజు అయినటువంటి రాజేంద్ర చోళ III మరణించినట్లు ఎక్కడా దాఖలాలు లేవు. అయితే 1279 తర్వాత చోళులు ఎటు వెళ్ళారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే చోళ రాజ్యం అంతమైనప్పటికీ వాళ్ళు నిర్మించిన కట్టడాలు, ఆలయాలు, పరిపాలించిన రాజులు, వాళ్ళ నాగరికత అనేది చరిత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూనే ఉంటుంది. ఇప్పటికీ వాళ్ళు పరిపాలించి 1000 సంవత్సరాలు దాటుతుంది. అయినా వాళ్ళ కోసం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళ ఇంపాక్ట్ ఎంత ఉందో మీరే ఒకసారి ఆలోచించండి. అయితే చోళుల కోసం కొంత ఇన్ఫర్మేషన్ అనేది యుగానికి ఒకటి మూవీలో చూపించారు. మూవీ చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, వీడియో ఇంతే. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ వరకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.